సాహిత్యాభిమానులకి స్వాగతం. జీవనలీలకి స్వాగతం. కాకాసాహెబ్ కాలేల్కర్ గారి రచనకు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి అనువాదం ఈ జీవనలీల. జీవనలీలలో ఈ భాగంలో బీహార్ నది గండకీ నది గురించి, గయ వద్ద గల ఫల్గు నది గురించి చూద్దాం. మరి వినండి. బీహారు నది గండకీ. గండకి నది నేపాలు నుంచి వస్తుందని, ఆ నదిలో శాలిగ్రామాలు దొరుకుతాయని చిన్నతనంలో విన్నాను. శాలిగ్రామం శంఖం వలె ఒక రకపు ప్రాణి. దానికి తులసి దళాలంటే చాలా ప్రీతి. నీటిలో తులసి దళాలను కనుక వేస్తే అది నెమ్మదిగా వచ్చి ఆకులను తినటం ఆరంభిస్తుంది. అప్పుడు దానిని పట్టుకుని లోపలి ప్రాణిని చంపి శంఖంలాగుండే ఆ నల్లటి రాతిని నున్నపరిచి పూజ నిమిత్తం అమ్మ చూపుతారు. ఈ రోజుల్లో కొంతమంది ధూర్తులు అచ్చం నల్లరాతి ముక్కలను తెచ్చి వాటిని శాలిగ్రామంలా తయారు చేసి అమ్ముతారని విన్నాను. ఆ నదిని చూడాలని చాలా కాలమై మనసులో ఒక కోరిక ఉన్నది. నర్మదలో రాళ్ళు మహాదేవుని బాణలింగాలని, విష్ణువు శాలిగ్రామం బౌద్ధ స్తూపానికి బదులుగా గండకి నుంచి తెచ్చిన రాళ్ళు అని స్వామి వివేకానంద ఎక్కడో అన్నట్లు జ్ఞాపకం. ప్యారిస్లో ఒక గొప్ప ప్రదర్శనం జరిగినప్పుడు అక్కడ ఏదో ఉపన్యాసంలోనో వ్యాసంలోనో కానీ బాణలింగం, శాలిగ్రామం ఈ రెండున్నూ బౌద్ధ జగతికి కల రెండు తీరాలను సూచిస్తాయి అని చెప్పారట. గంగానది పుట్టిన చోటున రెండు వైపుల నుంచి కరభారాన్ని తీసుకుని ముందుకు పోతుంది. దాని మాండలిక నదులు చాలా భాగం ఉత్తరానికి లేదా ఎడమకు ఉంటాయి. చంబల, శోణక నదులను మినహాయిస్తే మాహాత్మ్యం గల ఏ నది దక్షిణాన్నించి ఉత్తరానికి ప్రవహించదు. గంగకు దక్షిణ వాహినిగా ఉన్న మాండలిక నదులలో గండకి గంగకై బీహారు నుంచి నీటిని తెచ్చి సమర్పిస్తుంది. మేమంతా ముజఫర్పూర్ వెళ్ళినప్పుడు ఒక రోజున గండకిలో స్నానానికి వెళ్ళాము. బీహారు భూమి అనాసక్తికి, ఆద్యపు ప్రవర్తక సామ్రాట్టు జనక మహారాజు కర్మభూమి, అహింసా ధర్మాన్ని ప్రచారం చేసిన మహావీరుని తపోభూమి, అష్టాంగ మార్గ సంశోధకుడైన బుద్ధ భగవానుని విహారభూమి. ఈ ధర్మ సామ్రాట్టులు అహర్నిశలు ఈ నదిగట్టున ఆలోచిస్తూ గడిపి ఉంటారు. వారి వారి అసంఖ్యాక సహాయకులు, అనుయాయులు ఈ నదిలో స్నానపానాదికాలు సలిపి ఉంటారు. సీతమ్మ తల్లి కూడా చిన్నతనంలో ఈ నదిలో ఎంతో జలవిహారం చేసి ఉంటుంది. ఆ గండకి తన చల్లదనంతోనూ పావనత్వంతోనూ నన్ను కృతార్థుణ్ణి చేయాలి అనే సంకల్పంతో నేను నదిలో స్నానం చేశాను. ఆ నదీ నీరంలో ఎటువంటి తొందరపాటు లేదు. ఏ రకమైనటువంటి ఉత్పాతము అందులో లేదు. మృత్యువుని జయించిన పిదప బుద్ధ భగవానుడి అఖండ ధ్యానవాహిని సాగినట్లుగా గండకి శాంతంగా సాగిపోతుంది. 1926-27. ఇది బీహారు నది గండకి గురించి. ఇప్పుడు గయ వద్ద గల ఫల్గు నది గురించి చూద్దాం. ఫల్గు అంటే సంస్కృతంలో రెండు అర్థాలు వస్తాయి. ఒకటి ఫల్గు అంటే నిస్సారం, క్షుద్రము, తుచ్చము అని. రెండవది సుందరము అని. గయ సమీపంలో గల ఫల్గుకి ఈ పేరు రెండు విధాలుగానూ సార్థకం చెందుతుంది. పురాణాల్లో ఈ నదికి సీతాదేవి శాపం తగిలిందని అంటారు. సీతాదేవి శాపం వలన ఏమి జరిగినా అది ఒప్పుకు తీరాలి. కానీ ఫల్గుకి తగిలిన శాపం సికతా శాపం. దీనిని నేను కళ్ళారా చూశాను. ఎక్కడ చూసినా ఇసుక ఇసుక.
పాపం క్షీణ ప్రవాహం ఎలా తలెత్తుకొనగలదు? యాత్రికులు అక్కడక్కడ చెలమలు త్రవ్వుకొని నీరు చేదుకుంటారు. పెద్ద పారలాంటి చెక్కకు పొడుగాటి త్రాడు కట్టి తేలికగా ఈ గడ్డలోకి వదులుతారు. అలా చేయటం వలన అడుగు నుండే కుళ్ళు పైకి పోయి గడ్డ లోతు ఎక్కువవుతుంది. అసంఖ్యాకులైన యాత్రికులు ఫల్గు నదిలో స్నానం చేసి పితరులకు పిండ ప్రదానం చేస్తారు. బియ్యము, నీరు, కుండ, ఆవు పేడ ఇత్యాది వస్తువులన్నింటినీ పండాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుతారు. అడిగిన ప్రకారము డబ్బు ఇచ్చేస్తే పండాలు సర్వసామగ్రి తెచ్చిపడేస్తారు. పిడకలతో నిప్పు చేసి దానిమీద కుండలో బియ్యం పోసి ఉంచుతారు. మంత్రాలు వగైరా పూర్తయ్యేసరికి అన్నం ఉడికి సిద్ధంగా ఉంటుంది. ఫల్గు తీరాన మందిరాలు, ధర్మశాలల శోభ చెప్పనలవి కాదు. వాటిలో శ్రీ గదాధరజీ మందిర శిఖరం దృష్టిని సునాయాసంగా ఆకర్షించింది. గయ నుంచి బుద్ధగయకు వెళ్ళేప్పుడు ఫల్గు నిజమైన శోభతో సాక్షాత్కరిస్తుంది. సువిశాల సైకత సీమలలో నుంచి, అక్కడక్కడ ఎత్తుగా పెరిగిన తాటి చెట్ల మధ్య నుంచి వంకర టింకరగా ప్రవహించే క్షీణ ప్రవాహం ఫల్గు. కానీ దానిని నిస్సారము, క్షుద్రము అని ఎవరు అనగలరు? ఇక్కడికే సీతారామచంద్రులు విచ్చేశారు. బుద్ధ భగవానుడు ఇక్కడ విహారం సల్పారు. అనేక మంది సత్పురుషులు శ్రాద్ధకర్మ కోసం వస్తుంటారు. ఈ మహాతీర్థాన్ని నిస్సారమని ఎలా అనగలము? చివరకు ఫల్గు అంటే సుందరమనే అర్థమే సబబైనది. 1926-27 ఇది గండకి, ఫల్గు నదుల గురించి. వచ్చే భాగంలో శోణభద్ర నది గురించి చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.